హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరూ తక్కువ టైంలోనే ఎక్కువ రీచ్కి తీసుకొచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను దోశ పిండి రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ కల్లా మంచిగా పులిసింది, చూసారా? మంచిగా ఎక్కువ క్వాంటిటీ అయినా చూసారా? దోశ పిండి పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా అంటే ఏమంటారు, దోశకి ఉతప్పంకి ఒకటే పిండి వాడతానండి. కొంతమంది ఇంకా కొంచెం కొలతలు అడుగుతున్నారు. ఇంతకుముందు అయితే వీడియో పెట్టాను, కాకపోతే మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకొంచెం బెటర్గా మాట్లాడగలిగి, ఇంకొంచెం బెటర్గా క్లారిటీగా చెప్పగలిగే వీడియో తీయడానికి ట్రై చేస్తా. తప్పకుండా తీస్తా అండి. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ నేను బిగ్ బాస్కెట్లో మా వారైతే కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే ఆర్డర్ పెట్టేసినారు. ఇంక ఇవన్నీ ఇంట్లో సర్దేసుకుంటున్నాను. ఒక్కొక్కరు భయపడుతున్నాం, మాకంత ధైర్యం సరిపోవట్లేదు అని అంటున్నారు. అట్లా అనుకోకండి. ఎందుకు అంటే, ఒకవేళ మనం ఓన్గా స్టార్ట్ చేసినాము, మనం ఓన్గా సేల్ చేసుకుంటున్నాము, ఏంటి సెటర్ ఏం లేకుండా ఇంట్లో ఫుడ్ రెడీ చేసి సేల్ చేసుకుంటున్నాము అనే ఉద్దేశం అనుకోండి, ఒకరోజు 2 రోజులు మనం రెస్ట్ తీసుకున్న ప్రాబ్లం ఏం ఉండదు. ఎందుకంటే ఎక్కడన్నా కట్టే మనీ ఉండదు కదా. అలా కాదు, షాప్ తీసుకున్నాము అనుకోండి, షాప్ కదా, మనకి ఖచ్చితంగా ఇంకొక మనిషి సపోర్ట్ అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇంకొక మనిషి సపోర్ట్ ఉంది కదా మనకి, కాబట్టి అంత ఎక్కువ బర్డన్ ఉండదు మన పైన. కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా తక్కువ సామాన్లు తెచ్చుకోవాలి, ఏదైనా తక్కువలు ఎక్కువలు అన్నీ చూసుకోవాలి, ఓకే, కానీ చేయగలం. ఎందుకు అంటే ఏదో ఒక పని మొదలు పెట్టినాం కదా, మొదలు పెట్టిన దాకా భయం అవుతుందండి. మొదలుపెట్టి స్టార్ట్ చేస్తే 1 by 1 అన్నీ తెలుస్తుంది. ఎవరు టెన్షన్ పడకండి, భయపడకండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో ఒక వర్క్ చేస్తూ ఉన్నాము అనుకోండి, మనకు ఎంతో కొంత నాలెడ్జ్ పెరుగుతుంది, మనకి ఎంతో కొంత మనీ మిగలడమైనా ఏదో ఒకటి వస్తుంది కదా. అలా అని చెప్పేసి లేదు, ఫెయిల్యూర్ వచ్చినా సరే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకొకసారి ఎలా మూవ్ అవ్వాలి, ఈ విషయం నుంచి ఎలా మూవ్ అవ్వాలో కూడా తెలుస్తుంది. ఇక నేను పిల్లలకైతే యాపిల్ కట్ చేస్తున్నా. ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన అనమాట. వస్తూ కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చేసినాను. మా వారు ఆర్డర్ చేసింది పప్పులు, ఉప్పులు అలాంటివి ఆర్డర్ చేశారు. ఇంకా సూపర్ మార్కెట్లో కొన్ని ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని నేను పిల్లలు వచ్చేసినాం అనమాట. ఎందుకు చెప్తున్నా ఇంతగానం అంటే, నా వీడియో చూసే ఒక 500,000 మందిలో అయినా ఒక్కరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా ఇంత క్లారిటీగా. మీ ఎక్కువ టెన్షన్ పడకండి. 1-2 సార్లు అటు ఇటు అవుతుంది. ఏదైనా ఏమంటారు, ఫుడ్ ఐటమ్స్ కానీ మిగలడం కానీ లేదా తక్కువ రావడం కానీ అవుతుంది. అప్ అండ్ డౌన్స్ ఎవరికైనా సరే, పెద్ద షాప్ పెట్టిన వాళ్ళకైనా అప్ అండ్ డౌన్స్ అనేది ఎవరికైనా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనం పుట్టంగానే అన్నీ నేర్చుకొని రాము. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, మళ్ళీ తప్పుగా కామెంట్ చేయకండి. ఎందుకంటే పుట్టంగానే అన్నీ నేర్చుకొని రాము. 1 by 1 అన్నీ తెలుస్తాయి. మా పిల్లలు చూడండి, ఇల్లు పీకి పందిరేయడం అంటే ఎట్లా తెలీదు, అట్టే వేసి పెట్టేసినారు మా పిల్లలు. నేనేం చేసా, 1 hour అట్లా పడుకున్నాను. ఇక మా వారు తీసుకొచ్చేసి ఇంక దిండ్లు, బెడ్రూమ్లో దిండ్లు, ఇంకా ఎక్కడెక్కడ మొత్తం ఎక్కడెక్కడ సామాన్లు మొత్తం హాల్లో వేసి, ఆ సోఫా కమ్ బెడ్ ఇది అయితే అటు సోఫాగా లేకుండా ఇటు బెడ్గా లేకుండా మధ్యగా పెట్టేసినారు. ఇంకా ముగ్గు పిండి కింద పోసి మొత్తం ఇల్లు పీకి పందిరి వేసేసినారు మా పిల్లలు. కొంచెం సేపు ఇక మా వారు నేను నిద్రపోతున్నా అని చెప్పేసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం సేపటికి నేను లేచిన, అక్కడ స్నాక్స్ పెట్టేసి లేచిన అనమాట. ఇక మొత్తం ఇది చూడండి, సందులో కూడా దిండు వేసి మొత్తం ఆగం చేసిండ్రు. అంటే నేను ఎందుకు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తున్నా అంటే, మీకు ఒకవేళ ఏదైనా మొదలు పెట్టాలి అని ఉన్నా, లేదు ఏదైనా డౌట్ వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అందరి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. ఇది మా వారి డిన్నర్ చూసారా, ఒక 2-3 క్యారెట్, 2 కీరా, 2 ఆరెంజ్, 2 యాపిల్, అంతే. ఇవన్నీ కట్ చేసి ఇచ్చేస్తే మా ఆయన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పెద్ద వర్క్ ఏం లేదు కదా, అట్లే అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు తక్కువ ఉన్నా పర్వాలేదు, ఇంకో ఏమన్నా ఒక గ్లాస్ పాలు కానీ ఒక గ్లాస్ జావ కానీ ఇచ్చేస్తాను. పిల్లలకైతే సాంబారు అలాగే అన్నం పెట్టినా కదా, ఇంక వద్దు అంటే వద్దని తినలేదు. ఇప్పుడు దోశ కావాలన్నారు. ఇది చూడండి, ఇప్పుడే దోశ వేస్తున్నా. వీళ్ళిద్దరికైతే దోశ, ఒకరికి మళ్ళీ గట్టిగా గాలాలి, ఒకరికైతే సాఫ్ట్గా ఉండాలి. ఇట్లుంటుంది మా పిల్లలతోటి. ఇంకా మా వారికి ఫుడ్ అయిపోయింది, మా పిల్లలకి ఫుడ్ అయితే
తినిపించేసినాను. ఇంక ఇక్కడైతే స్టవ్ దగ్గర క్లీన్ చేస్తున్నా. 1 by 1 చేసుకుంటూ ఉంటే మనకి ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎప్పుడు చేస్తే మనకి టైం అనేది కలిసి వస్తుంది. మన వీలును బట్టి ఈ టైంకి ఈ పని చేసుకుంటే మళ్ళీ మనకి బిజినెస్ ఏ టైంకి మనకి ఏదైతే మనం చేసుకోగలము, లేదు ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసైనా మనకి షాపులకి వేసుకోవచ్చు. మన మైండ్లో ఒకటి చెయ్యాలి అని స్ట్రాంగ్గా అనుకున్నాం అనుకోండి, 100 దారులు కనిపిస్తాయి. మీరు అక్కడే ఆగిపోయిన అవసరం లేదు. మన మైండ్ ఒకటి ఆలోచిస్తే 100కి ఒక్క దారి కాదు, మన వీలును బట్టి ఏదో ఒక వర్క్ అయితే మనకి మైండ్లో థాట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా అని చెప్పేసి ఆగిపోకండి, ఏదో ఒకటి ట్రై చేయండి. పోనీ ఒకసారి ఒకటి ట్రై చేసినాము, అది మనకి అవ్వలేదు అంటే ఇక ఓకే, ఇంకొకటి ఏమన్నా ట్రై చేయండి, పర్వాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనకంటూ 10 రూపాయలు మనీ వస్తుంది, మనకంటూ 1కి 4 విషయాలు అర్థమవుతుంది, తెలుస్తుంది. మనకి మాట్లాడడం అర్థమవుతుంది, ఇంకొకరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. మనకంటూ ఒక ధైర్యం అనేది వస్తుంది అన్నమాట. ఆ విషయంతో అందుకని చెప్తున్నాను. మళ్ళీ ఇన్ని కూడా కామెంట్ మరి ఏదో ఒకటి మళ్ళీ నెగిటివ్గా మాట్లాడకండి. ఎందుకు అంటే నాతో పాటు అంటే నా సిస్టర్స్ లాగా ఒక అర్థం కావట్లేదు, అట్లా ఒకరికొకరము సపోర్టివ్గా మాట్లాడుకుంటే ఆ మాటలు అనేది ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క మాట అనేది అది మనం నెగిటివ్గా మాట్లాడితే అంతే ఎఫెక్ట్ పడుతుంది, లేదు పాజిటివ్గా మాట్లాడితే అంతే ఎఫెక్ట్ పడుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. పిల్లలకైతే క్యారెట్ రైస్ చేశాను, ఇంకా పూరీ చేశాను అనమాట. ఈరోజు టిఫిన్స్ అయితే పెట్టలేదు, అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.